ఈ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టులు రాక కొంతమంది, కాంట్రాక్టులు వచ్చి బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంతమంది. ఇప్పుడు నాడు నేడును అట్లాంటి కాంట్రాక్టులు వచ్చి డబ్బులు రాల, కొన్ని ఏమో కాంట్రాక్టులు రాలేదు, మనకి రానేలేదు. దాంతో విరక్తి చెందినటువంటి చిన్న చితక నాయకులు బోల్డ్ అంతమంది. అట్లాగే ఈ దాని పేరేమంటారు, మద్యము ఇసుక. ఇప్పుడు తెలుగుదేశం టైంలో కార్యకర్తలందరూ తింటున్నారు. అక్కడ కింద స్థాయి కార్యకర్త నుంచి బెల్ట్ షాప్ అంటే కొద్దిగా పెద్ద స్థాయి నాయకుడు, ఆ పైన వైన్ షాప్ అంటే ఇంకొంచెం పెద్ద నాయకుడు, ఇట్లా వచ్చినాయి వాళ్ళ చేతుల్లోకి. అట్లాంటి పరిస్థితి ఆ రోజున వాళ్ళు ఆశించారు. అది చేస్తే మనల్ని దొంగలు అంటారని భావించినటువంటి జగన్ ఎంకరేజ్ చేయాలి. అవి రెండు గవర్నమెంటైజ్ చేశాడు. ఏది, ఇసుక, లిక్కర్. కాస్త కొస్త ఒక 20-30% కొన్ని చోట్ల ఉన్న ఎమ్మెల్యేలు మొండిగా జగన్ని కూడా పట్టించుకోకుండా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా, ఒక 20-30%. మిగతా 70% వాటి జోలికి పోలా, ఎందుకు వచ్చింది కూడా అని చెప్పి, లేదా వెళ్ళడం ప్రారంభించగానే పైనుంచి ఫోన్ రాగానే మాట్లాడుకుని కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు అదే సంస్థల ద్వారా అమ్ముకున్నారు, జగన్ సంపాదించుకుంటున్నాడని వాళ్ళకి మండింది. కాబట్టి మేమేమో ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్లోకి వచ్చి జగన్ సంపాదించుకుంటే మాకెందుకని వాళ్ళు సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదు ఒక పక్కన. ఇటు కార్యకర్తలేమో మాకేం జరగలేదు కదా అన్నట్టు. ఇక ఓటే వేయని వాళ్ళు ఉన్నారు వైసీపీ కార్యకర్తలు, తమ ఓటు వరకే వేసిన వాళ్ళు ఉన్నారు, 10 మందిని తీసుకెళ్ళడం మానేసి. ఇవన్నిటి ఫ్యాక్ట్తో పాటుగా ప్రజల్లో ఎందుకు తేడా వచ్చింది చివరిలో, దాన్ని ఏమంటారు, భూ సురక్షా హక్కు అంటూ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బ భారీగా కొట్టింది. దానికి సమాధానం చెప్పడంలో వైసీపీ శ్రేణులు విఫలమయ్యారు.